ఆచి చికెన్ మసాలా. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వారం రోజులుగా భద్రాచలం వీధులు సందడిగా మారాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దంపతులకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేవాలయం అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారని, మొదటి దశలో 351 కోట్లతో చేపట్టే పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తుమ్మల తెలిపారు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వారం రోజులుగా భద్రాచల వీధులు సందడిగా మారాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దంపతులకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేవాలయం అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారని, మొదటి దశలో 351 కోట్లతో చేపట్టే పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ రేహనా. ఏదైతే దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు తీరినటువంటి భద్రాచలంలో అయితే కళ్యాణ మహోత్సవానికి అయితే భద్రాచలం మొత్తంగా సర్వసుందరంగా మొత్తామైందని చెప్పాలి. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అయితే అధికారులు అలంకరించారని చెప్పారు. భక్తుల కోసం ఈ యొక్క చలవ పందిళ్లు కావచ్చు, టెంట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. కళ్యాణం అనంతరం భక్తులకు సౌకర్యార్థం అంటే తలంబ్రాలు కావచ్చు, ఇటు లడ్డూ కూడా పంపిణీ చేసేందుకు దాదాపు 60 కౌంటర్లను కూడా విక్రయకాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంకాలం ఈ యొక్క స్వామివారి ఎదుర్కోళ్ల కార్యక్రమం నుంచి స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు అయితే మొదలవుతున్నాయి. అయితే హోలీ పౌర్ణమి రోజు నుంచి కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆ రోజునే స్వామివారిని పెళ్లి కొడుకు కార్యక్రమం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు సాయంకాలం స్వామివారికి అయితే ఎదుర్కోళ్ల కార్యక్రమం అంతరంగా స్వామివారి కళ్యాణ ఘట్టం అయితే మొదలవుతుందని చెప్పాలి. రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ యొక్క మిథిలా స్టేడియంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నాలు అయితే స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టి ఈ యొక్క కళ్యాణ వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే మిథిలా స్టేడియం మొత్తం కూడా చలవ పందిలతో అయితే సుమారు 30 నుంచి ఈ యొక్క 30,000 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే ఈ యొక్క అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే చలవ పందిలు కావచ్చు, ఇటు చలవ పందిల కింద ఉన్నటువంటి ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. రేపు కళ్యాణ మహోత్సవానికి అయితే పట్టు వస్త్రాలు కావచ్చు, ముత్యాల తలంబ్రాలు అయితే అందిస్తానికైతే ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అయితే దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బందిని అయితే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా మోహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదిలా ఉంటే మిథిలా స్టేడియంలో తిలకించాలని భక్తుల కోసం గోదావరి తీర ప్రాంతం కావచ్చు, ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా ఎల్ఈడి మానిటర్లు ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకైతే అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రోజు కూడా జిల్లా మంత్రి అన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అంకిత్ తోటి అయితే సంయుక్తంగా అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జరిగేటువంటి కళ్యాణానికి అయితే సీఎంతో పాటు జిల్లాకు ఉన్నటువంటి 3 మంత్రులు, ఇటు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ కూడా పాల్గొనే అవకాశం కనపడుతుంది. ఎల్లుండి శనివారం జరిగేటటువంటి మహాపట్టాభిషేకానికి అయితే గవర్నర్ కూడా హాజరుకున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే వేలాది మంది భక్తులు అయితే భద్రాచలం ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంకాలం జరిగేటువంటి ఎదుర్కోల కార్యక్రమం నేపథ్యంలో అయితే ఇప్పటికే భక్తులు అంతా కూడా మిథిలా స్టేడియం చేరుకుంటున్న పరిస్థితి. స్వామివారి యొక్క ఎదుర్కోల కార్యక్రమం తిలకించేందుకైతే వందలాది మంది అయితే భక్తులు అయితే మిథిలా స్టేడియం చేరుకునే యొక్క కార్యక్రమం చూస్తున్న పరిస్థితి ఉంది. రేపు కళ్యాణ మహోత్సవానికి అయితే విఐపి సెక్టార్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ 5,000 రూపాయల టికెట్, అంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఈ 2 పద్ధతులు కూడా 5,000 రూపాయల నుంచి 150 రూపాయల టికెట్ వరకు కూడా వివిధ సెక్టార్లు ఏర్పాటు చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. రెహనా.
ఓకే ఓకే తిరుపతిరావు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వారం రోజులుగా భద్రాచలం వీధులు సందడిగా మారాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి దంపతులకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేవాలయం అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారని, మొదటి దశలో 351 కోట్లతో చేపట్టే పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు.